మరి ఈ క్వార్టర్స్ దగ్గర మొన్న ప్రియతమ ఎంపీ గారు వచ్చారు. మరి మీ అందరికీ కూడా ఈ ప్రాంతాన్ని, ఈ కాలనీని దత్తత తీసుకున్నట్టుగా ప్రకటించారు. ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి ఎందుకు వచ్చారంటే ఆ అరాచక విధానాలు నచ్చకనే వచ్చారు. ఇక్కడ కూడా మీ కాలనీలోకి వచ్చే కొంతమంది వ్యక్తులు బెదిరిస్తున్నారని చెప్తున్నారు. మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఒక్కడో ఇద్దరో నలుగురు వచ్చి మీరు మిమ్మల్ని బెదిరిస్తే మీరు బెదిరిపోకూడదు. ఎంతమంది కుర్రోళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరో బెదరద్దు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం. మనం గెలుస్తాం. ఎంపీ గారు గెలుస్తారు. మన ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ అన్ని విధాలుగా మరి ఎంపీ గారు మాట ఇస్తే నిలబడతారు. మరి మీ కాలనీని డెవలప్ చేసే బాధ్యతను వారు తీసుకున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఒక్క ఓటు కూడా పోకుండా అందరూ సైకిల్ గుర్తుపై 2 ఓట్లు వేసి ఎంపీ గారిని నన్ను గెలిపించాలి. ఈ రౌడీ రాజ్యాన్ని తీసుకెళ్లి నాగార్జున సాగర్ డ్యామ్ లో పడేయాలి. వాళ్ళని జల సమాధి చేయాలి. రౌడీజాన్ని ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ రౌడీజం చేసే ఒక్కొక్కటి సంగతి తేలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. కాబట్టి సోదరులందరూ కూడా ఇప్పటికే టైం ఖచ్చితంగా 10 అయింది. మరి ఎన్నికల సమయం అనుకోకుండా మనకి చింతల తండ మధ్యలో కొన్ని కార్యక్రమాల వల్ల లేట్ అవటం మూలంగా అంతా తిరగలేకపోయాము. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకి అండగా ఉంటుంది. సూపర్ 6 పథకాలు అందరికీ తెలుసు అనుకుంటాను. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకి మరి నెలకి 1500 రూపాయలు. ఎంతమంది పిల్లలున్న తల్లికి వందనం పేరుతోటి సంవత్సరానికి 15,000 రూపాయలు. ముగ్గురున్నా నలుగురున్నా కూడా ఇస్తారు. అలాగే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. అలాగే మరి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, మరి నీటి కుళాయిలు ఏర్పాటు చేయటం, రైతులకి ఏటా 20,000, నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు లేనప్పుడు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తారు. మరి అవ్వాతాతల పెన్షన్ 4,000 రూపాయలు చేయబోతా ఉన్నారు. మొదటి నెలలో 7,000 రూపాయలు. బాబు గారు అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో 7,000 రూపాయలు అవ్వాతాతలకి పెన్షన్ ఇస్తారు. గడిచిన 3 నెలలు కూడా కలిపి అని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బలహీన వర్గాలకి అండగా ఉంటుంది. అభివృద్ధిని ఆకాంక్షిస్తుంది. తెలుగుదేశం అంటే అభివృద్ధి, అరాచకం అంటే వైఎస్ఆర్సీపీ. కాబట్టి మీ అందరూ కూడా 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై వేసి మమ్మల్ని, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆశీర్వదించాల్సిగా ఉన్న మీ అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.